అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మన యొక్క మార్నింగ్ సెషన్లో బిజినెస్ ప్లాన్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఈ యొక్క బిజినెస్ ప్లాన్ ని మనకు ప్రజెంట్ చేస్తున్నారు లక్ష్మీ కవిత గారు, సిల్వర్ డైరెక్టర్. సో మేడం నేను ఇన్వైట్ చేస్తాను, ఇలా కొద్ది ఫాస్ట్ గా ప్రమోట్ చేసుకోండి. సో బిజినెస్ ప్లాన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. మేడం కవిత గారు ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారా? గుడ్ మార్నింగ్ మేడం. Good morning, sir. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ మేడం, వెల్కమ్ టు ద సెషన్. Thank you, sir. Thank you so much. థ్యాంక్ యూ మేడం. నేను మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను మేడం, మీరు స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. Okay, thank you, sir. Good morning, leaders. Good morning, sir. నాకు ఈ జన్మనిచ్చిన భగవంతుడికి, నన్ను కన్న నా తల్లిదండ్రులకి సర్వదా నేను కృతజ్ఞురాలై ఉంటాను. అలాగే నన్ను ఈ వేస్టేజ్ మేనేజ్మెంట్ లోకి తీసుకొచ్చిన మెంటర్స్ కి, నా అప్లైనర్స్ కి, నా లైఫ్ లైన్ కి, నా లవ్ లైన్స్ అందరికీ కూడా సర్వదా కృతజ్ఞురాలనై ఉంటాను. అలాగే టిహెచ్హెచ్ టీమ్ ఫౌండర్ అయిన రంజిత్ కుమార్ సార్ గారికి అండ్ ఉమాశంకర్ సార్ అండ్ లహరి మేడం కి కూడా నేను సర్వదా కృతజ్ఞురాలనే ఉంటాను. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. నా పేరు లక్ష్మీ కవిత, నేను మల్కాజ్గిరి, హైదరాబాద్. మాది వచ్చేసి అంటే నేను ఇంతకుముందు వెస్టీజ్ లోకి రాకముందు చాలా రకాల వర్క్స్ చేశాను. ఎన్ని రకాలంటే గవర్నమెంట్ స్కూల్లో మిడ్ డే మీల్స్ చేశాను. అది కాకుండా అడ్వైజర్గా కూడా చేశాను. అది కాకుండా సేల్స్ ఎగ్జిక్యూటివ్గా కూడా చేశాను. అది కాకుండా మళ్ళీ చాలా రకాల ఎన్జిఓస్లలో కూడా వర్క్ చేశాను. నేను వర్క్ చేసి ఎక్కడ కూడా సరిపడా ఇన్కమ్ రాకపోవడంతో నేను మా మెంటర్ అయిన శ్రీలత మేడం ద్వారా నేను ఈ వెస్టేజ్ లోకి రావడం జరిగింది. ఎలాగంటే ఒకసారి పొలిటికల్ మీటింగ్ లో, అంటే నేను కొంచెం ఇక్కడ మా దగ్గర వార్డ్ మెంబర్ గా కూడా చేశాను ఇక్కడ నేను పొలిటికల్ గా. కాబట్టి నాకు ఒక పొలిటికల్ మీటింగ్ లో ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ లో నాకు మేడం వాళ్ళు మీట్ అయ్యారు. అక్కడ నాకు పొలిటికల్ మీటింగ్ లో అందరూ లేడీస్ అందరూ కలిసి ఏమేం పనులు చేస్తున్నారు, ఎవరెవరు ఎట్లా ఉన్నారు, వాళ్ళ అర్నింగ్ పొజిషన్స్ ఏంటి, అలా మాట్లాడుకుంటున్న సందర్భాలలో నాకు మేడము చెప్పారనమాట. అంటే మేము ఇట్లా వెస్టీజ్ అనే దానిలో చేస్తున్నాము, మాకు ఇలా 40,000 వరకు వస్తున్నాయి అనేసి చెప్పారు. అప్పుడు నేను ఆలోచించాను, అరే ఏంటి నేను ఇన్ని వర్క్స్ చేశాను, ఇంత చేశాను, అయినా కూడా నాకు 15 to 20 రావడం చాలా కష్టమవుతుంది. మేడం అంటున్నారు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదంటున్నారు, చదువు అవసరం లేదంటున్నారు, మళ్ళీ 30,000 to 40,000 సంపాదిస్తాను అని అంటున్నారు అనేసి నేను అక్కడ మేడంది ఫోన్ నెంబర్ తీసుకోవడం జరిగింది, శ్రీలత మేడంది. నెక్స్ట్ డే నేను మళ్ళీ కాల్ చేసి మా మేడంని ఇంటికి పిలిచాను. ఇంటికి పిలుచుకొని అప్పుడు మేడం నాకు బిజినెస్ ప్లాన్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నాకు బిజినెస్ ప్లాన్ కూడా నచ్చి, అంటే మేడం చెప్పడంతో నాకు బిజినెస్ ప్లాన్ కూడా నచ్చి నేను ఈ వెస్టీజ్ లోకి ఎంటర్ అవడం జరిగింది. ఫ్రెండ్స్, జరిగినప్పుడు నేను ఒక ఎన్జిఓలో నేను సర్వీస్ చేస్తూ ఉన్నంటిని. అక్కడ ఎన్జిఓ అంటే 1-2 months నేను కంటిన్యూస్ గానే చేయగలిగాను. కానీ ఎన్జిఓలో సర్వీస్ వల్ల, అంటే ఎన్జిఓలో నేను కొంచెం బిజీగా ఉండి నేను మళ్ళీ ఒక 3-4-5 months అట్లా గ్యాప్ వచ్చేసింది. నాకు గ్యాప్ వచ్చేసి నేను మళ్ళీ సర్వీస్ చేయలేకపోయినాను ఇక్కడ.
మళ్ళీ రిటర్న్ బ్యాక్ నేను లాస్ట్ డిసెంబర్లో ఇక్కడికి వచ్చాను. అప్పటి నుంచి ఇంకా ఎన్జిఓకి నేను రిజైన్ చేసి ఇక్కడ నేను కంప్లీట్ గా వెస్టీజ్ ని ఇప్పుడు టేక్ ఆఫ్ చేసి నేను వెస్టీజ్ నే చేస్తున్నాను. ఇంతకుముందు ఎన్ని జాబ్స్ చేసినా కూడా ఎక్కడ కూడా మనీ సాటిస్ఫాక్షన్ అనేది లేదు. కాబట్టే నేను వెస్టీజ్ ని ఎన్నుకోవడం జరిగింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, నేను అంటే నాకు సేల్స్ గా 13 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, 14 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. 600 రూపాయలతో మొదలైన నా జీవితము నా నేను రిజైన్ చేసే టయానికి నాకు 22,000 ఉద్యోగము చేశాను. అప్పటికి కూడా నాకు ఎక్కడ కూడా అంటే సరిపడా సాలరీ ఎక్కడ కూడా లభించలేదన్నమాట. దానికోసం అనేసి నేను ప్రెస్టీజ్ ని టేక్ ఆఫ్ చేయడం జరిగింది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, టేక్ ఆఫ్ చేసిన తర్వాత నేను మళ్ళీ నా కింద అంటే ఎప్పుడైతే నేను 5-6 మంత్స్ గ్యాప్ వచ్చేసిందో ఆ తర్వాత నేను నా కింద 1 మంత్ లోనే నా కింద ఒకరిని బ్రాంజ్ డైరెక్టర్ని చేసి నేను డైరెక్ట్ సిల్వర్ డైరెక్టర్ పొజిషన్ కి నేను వెళ్ళగలిగాను 1 మంత్ లోనే. అంటే నేను కొంచెం కష్టపడితే దీనిలో మంచి సక్సెస్ తీసుకోగలను అన్న నమ్మకం నాకు వచ్చింది కాబట్టి నేను ఇప్పుడు ఫుల్ టైమ్ గా నేను దీనికే చేయాలనేసి డిసైడ్ అయిపోయి ఉన్నాను అన్నమాట. నేను మా మేడం వాళ్ళకి అన్ని ఫండ్స్ వచ్చేసాయి అని అంటే ట్రావెల్ ఫండ్ వచ్చింది, వాళ్ళకి కార్ ఫండ్ వచ్చింది, వాళ్ళకి హౌస్ ఫండ్ కూడా వచ్చింది. కాబట్టి వీళ్ళకి వచ్చినప్పుడు నాకెందుకు రాదు అన్న నమ్మకంతోని నేను దీనిలోకి రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది నా టెస్ట్ మోని. ఇప్పుడు నేను మన వెస్టీజ్ కి ఏదైతే ఇంపార్టెంట్ అయిన బిజినెస్ ప్లాన్ ఉందో చాలా ముఖ్యము. ఎక్కడికైనా మీరు బయటికి వెళ్ళాలి, ఎవరికైనా కలవాలి, ఏదైనా చెప్పాలి అని అనుకున్నప్పుడు మన వెస్టీజ్ బిజినెస్ ప్లాన్ ఏదైతే ఉందో అది చాలా చాలా ముఖ్యము. అది నేను ఇప్పుడు మీకు ప్రెజెంటేషన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఒక్క నిమిషము నేను స్క్రీన్ ప్రెజెంట్ చేస్తాను. సార్ స్క్రీన్ షేర్ అయిందా సార్? ఓకే మేడం, కంటిన్యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. వెల్కమ్ టు వెస్టీజ్ బిజినెస్ ప్లాన్ ప్రెజెంటేషన్ అండి. వెల్కమ్ టు ద ఆపర్చునిటీ. మనం డైలీ పార్ట్ టైం చేయాలనుకున్న వాళ్ళు డైలీ ఒక 2 to 4 hours డైలీ మనం గనక వర్క్ చేయగలిగితే మన వెస్టీజ్ ని జాయిన్ అవ్వచ్చు. అండ్ దీనిలో జాయిన్ అయిన తర్వాత మనకు 2 to 5 years దీనిలో నిలబడగలిగితే గనక మనము మంచి కెరియర్ ని కూడా తీసుకోగలుగుతాము. మనం వెస్టీజ్ ని ఎందుకు ఎన్నుకోవాలి అంటే వై, ఎందుకు మనం చేయాలి అని అనుకుంటే గనక మనకు ప్రతి ఇంట్లో ఇవాళ రేపు చూస్తే గనక షుగర్, బీపీ, థైరాయిడ్ పేషెంట్స్ కానీ, లివర్ ప్రాబ్లము, క్యాన్సర్ ప్రాబ్లము, ఇట్లాంటి వాటితోని చాలా మంది చాలా కుటుంబాల్లో మనకి హెల్త్ ఇష్యూస్ తోనే ఉన్నారు. కాబట్టి ఇంగ్లీష్ మెడిసిన్ ఏదైతే మనం వాడుతున్నామో దాంతో మనకి సైడ్ ఎఫెక్ట్స్ దాని ఇంకా ఉన్న రోగాన్ని ఇంకా పెంచుకోవడమే అవుతుంది తప్పించి అది తగ్గడానికి ఛాన్సెస్ లేకుండా పోతున్నాయి. అందుకనేసి
మన వెస్టీజ్ లో ఏవైతే సప్లిమెంట్స్ ఉన్నాయో అవి మనకి ఆయుర్వేదిక్ అండ్ ఆర్గానిక్ కాబట్టి మనకి అన్నీ కూడా మంచి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచి హెల్త్ ని ఇవ్వగలుగుతాయి. ఇంకా ఒకటి, మనం ఎక్కడ ఏం చేసినా కూడా, అంటే ఏ బిజినెస్ చేసినా ఏ జాబ్ చేసినా కూడా మనకి ఎక్కడ కూడా నేమ్ అండ్ ఫేమ్ అనేది అయితే ఉండదు. ఆ, మనకు నేమ్ అండ్ ఫేమ్ అనేది ఆ, మనం చిన్న చిన్నగా అచీవ్మెంట్స్ చేసినా కూడా మన వెస్టీజ్ లో మంచి నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది, మనకి మంచి రెస్పెక్ట్ దొరుకుతుంది ఇందులో. అండ్ మనకి ఎక్కడ అంటే గవర్నమెంట్ జాబ్స్ లో అయితే రిటైర్మెంట్ టైంలోనే ఒక నేమ్ అంటే ఫేమ్ మాత్రమే, అంటే రెస్పెక్ట్ మాత్రమే, ఒక సన్మానాలు సత్కారాలు అట్లాంటివన్నీ చేసి రిటైర్మెంట్ ఫంక్షన్ చేస్తారు. కాబట్టి అట్లాంటివన్నీ కూడా మనకు చిన్న చిన్న వాటిల్లోనే మనకి దీనిలో నేమ్ అండ్ ఫేమ్ అనేది చాలా బాగా దొరుకుతుంది. ఇంకొకటి దీనిలో పేరెంటల్ కేర్ అని అంటే మనము ఇంట్లోనే ఉండి మన పేరెంట్స్ ని మనం చూసుకుంటూ, అంటే ఇవాళ రేపు ఏమవుతుంది అని అంటే పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళొక చోట మనం ఒక చోట ఉండగలుగుతున్నాం. సిటీలో మనం ఉంటున్నాము, విలేజెస్ లో వాళ్ళు ఉంటున్నారు. లేకపోతే మనము ఇక్కడ సిటీలో ఉన్నా కూడా మన పేరెంట్స్ ని ఇక్కడ సిటీలో వదిలేసి పిల్లలందరూ అబ్రాడ్స్ లలో అలా సెటిల్ అవుతూ ఉన్నారు. అలా కాకుండా మన వెస్టీజ్ బిజినెస్ చేసుకుంటూ మన పేరెంట్స్ ని మనమే దగ్గరుండి చూసుకోగలుగుతాము, వాళ్ళని టేక్ కేర్ చేయగలుగుతాం అన్నమాట. ఇంకా ఒకటి, టైం ఫ్రీడమ్. మనకి ఏ జాబ్ చేసినా ఏ బిజినెస్ చేసినా కూడా మార్నింగ్ లేచినప్పటి నుంచి జాబ్కి వెళ్ళిన ఈవినింగ్ వచ్చేంత వరకు కూడా టెన్షన్ టెన్షన్ టెన్షన్. బిజినెస్ చేసినా కూడా టెన్షన్. కాబట్టి ఎక్కడ కూడా మనకు టైం ఫ్రీడమ్ అనేది ఉండదు. ఎక్కడికన్నా ఏ పార్టీ కన్నా వెళ్ళాలన్నా, ఎవరి ఫంక్షన్స్ కన్నా చుట్టాల ఫంక్షన్స్ కి వెళ్ళాలన్నా, లేకపోతే ఏదన్నా చిన్న ఫ్రెండ్స్ తో మీట్ అవ్వాలన్నా కూడా మనకి టైం అనేది ఎక్కడ కూడా దొరకదు. మన వెస్టీజ్ లో మన ఇష్టం వచ్చిన టైంలో మనము 2 to 4 hours చేసుకోగలిగితే గనక మనకి మిగతా టైం అంతా కూడా మనకి టైం ఫ్రీడమ్ ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ ఫంక్షన్ కావాలంటే ఆ ఫంక్షన్ కి అటెండ్ అవ్వచ్చు. ఎవరిని మీట్ అవ్వాలనుకుంటే ఆ టైంలో మనం మీట్ అవ్వచ్చు. ఇన్ టైంలో మనం వర్క్స్ అన్ని కూడా మనము చేసుకోగలుగుతాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అని అంటే గనక ఇవాళ రేపు జాబ్స్ చేసే వాళ్ళు ఎంతమంది ఎంఆర్పి రేట్స్ చూడకుండా మనం ఏదైనా వస్తువులు కానీ బట్టలు కానీ మన పిల్లలకు ఏదైనా తీసి ఇవ్వగలుగుతున్నామా అనేది ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఎందుకు అని అంటే గనక మన ఫైనాన్షియల్ ఎప్పుడు కూడా చాలా టైట్ గా ఉంటుంది. 1వ తారీఖు జీతం వచ్చింది అని అంటే 10వ తారీఖు లోపే అయిపోతుంది, టోటల్ గా జీరో అయిపోతుంది మన చేతిలో. మళ్ళీ మంత్ ఎండింగ్ వరకు మళ్ళీ మనం ఎక్కడో ఒక చోట అప్పు చేసి మళ్ళీ తీసుకొచ్చుకొని మంత్ ఎండింగ్ కి మళ్ళీ ఆ ఫస్ట్ రాగానే జీతం రాగానే మళ్ళీ వీళ్ళ కట్టడం వాళ్ళ కట్టడం. పిల్లలకు అనేది మనం సాటిస్ఫాక్షన్ గా ఎప్పుడు చూడలేకపోతున్నాము. పిల్లలకనే కాదు మనం కూడా సాటిస్ఫాక్షన్ గా ఎప్పుడు ఉండలేకపోతున్నాం అన్నమాట. ఇది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఎలాగానంటే మన వెస్టీజ్ లో ఒక స్టేజ్ ఆఫ్ అని అంటే ఒక స్టేజ్ లోకి వచ్చిన తర్వాత మనం ఫుల్ ఆఫ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కూడా మనకు ఇందులోకి వస్తుంది. అని అంటే మనం కొంచెం కష్టపడితే ఒక 2 years కష్టపడితే గనక మనకి ఖచ్చితంగా మన వెస్టీజ్ లో మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా వరల్డ్ టూర్ విషయం అంటారా, వరల్డ్ టూర్ అనేది నాకైతే ఒక పెద్ద కలే. ఎందుకు అని అంటే పక్కనే ఉన్న విజయవాడకి వెళ్ళి రావాలంటే కూడా 100 సార్లు ఆలోచిస్తాను నేను. ఎందుకు అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి, ఇంత ఖర్చు అవుతుంది, ఇది మళ్ళీ అంత దూరం వెళ్ళి రావాలి ఎలాగా అనేది మళ్ళీ ఒక ఆలోచన. ఆ అని కాకుండా కూడా మనము పక్కన ఉన్న సిటీస్ నే చాలా మట్టుకి చూడలేకుండా ఉన్నాము. అలాంటిది వరల్డ్ టూర్ అంటే మట్టుకి ఇంకా చాలా ఒక డ్రీమ్ అనే అనుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసేసి మన డ్రీమ్ కార్. వరల్డ్ టూరే మనం అంత కలగన్నాము అని అంటే గనక మనం చేసే జాబ్స్ లలో ఇవాళ రేపు కార్ తీసుకోగలుగుతామా ఫ్రెండ్స్? మీరే ఆలోచించండి. అలాంటిది
మా అప్లైనర్ వచ్చేసి డ్రీమ్ కార్, వాళ్ళ డ్రీమ్ కార్ వచ్చేసి టాటా నెక్సాన్ 13 lakhs వర్త్ కార్ వాళ్ళు తీసుకున్నారు అని అంటే మనం కూడా డ్రీమ్ చేస్తాం, మనకు కూడా మన డ్రీమ్ కార్ వస్తుంది కదా అన్న ఒక్క సాటిస్ఫాక్షన్ తోనే నేను దీనిలో వెస్టేజ్ లో నేను జాబ్ అంటే వెస్టేజ్ లో నేను చేయగలుగుతున్నాను. డ్రీమ్ హౌస్, ఈ డ్రీమ్ హౌస్ కూడా ఒక జాబ్ చేసిన, లేకపోతే ఏదైనా గవర్నమెంట్ జాబ్ చేసినా, ఏదైనా ప్రైవేట్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అట్లా ఎవరన్నా ఉన్నా కూడా వాళ్ళు ఏమన్నా లోన్స్ పెట్టుకుంటే కనుక ఒక మంచి ఇల్లు ఇవాళ రేపు అంటే ఒక 40-50 lakhs లో ఒక ఇల్లు తీసుకోగలుగుతున్నారు. అంతేకాని చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళకైతే డ్రీమ్ హౌస్ అనేది అది డ్రీమ్ గానే మిగిలిపోతుంది ఫ్రెండ్స్. కాకపోతే మన వెస్టేజ్ లో అట్లాంటి డ్రీమ్స్ అన్ని కూడా, ఇట్లాంటి డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో, వరల్డ్ టూర్ కానీ, డ్రీమ్ కార్ కానీ, డ్రీమ్ హౌస్ కానీ, ఇట్లాంటి ఏవైతే ఉన్నాయో అది మన వెస్టీజ్ లో మనం సక్సెస్ చేసుకోవడానికి మనకి ఛాన్సెస్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకొకటి జనరేషన్ టుగెదర్. ఈ జనరేషన్ లో మనం ఏంటి అని అంటే మనము వచ్చేసి మన ఒక ఐడితోని 300 years కి మనము మన లైఫ్ ని ఇవ్వగలుగుతున్నాం అని అంటే, ఇప్పుడు మనం చేసేది మన కోసం అని కాకుండా మన మన పిల్లల కోసం చేస్తున్నాము అనేది గనక ఒక్కటి మైండ్ లో పెట్టుకొని మనం చేయగలిగితే గనక ఈ జనరేషన్ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఎలాగా అనేది నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చారిటీ. చారిటీ అనేది చాలా మంది అనుకుంటారు, అబ్బా వీళ్ళకు ఎప్పుడైనా ఒక పూట భోజనం పెట్టించాలి అనేసి అనుకుంటాము, కానీ అది మన స్తోమతకు మించి ఉంటుంది. కాబట్టి మళ్ళీ అయ్యో ఎందుకు వచ్చింది లేదా అనేసి మళ్ళీ సైలెంట్ అయిపోతాం. ఎప్పుడైనా అనిపిస్తుంది అయ్యో బయట అందరూ పాపం చలికి పడుకుంటున్నారే, వాళ్ళకి ఎప్పుడైనా ఏదన్నా ఇవ్వాలి అని అనిపిస్తుంది. కానీ మన స్తోమత లేకపోవడంతో దానికి కూడా మనం వెనకడుగు వేస్తూ ఉంటాము. అది కూడా మనము ఆలోచించాలి ఫ్రెండ్స్. మనమే కాదు, ఈ ప్రపంచంలో మనకన్నా హీనమైన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన మన వెస్టీజ్ లో మనము కొద్దో గొప్ప సంపాదించుకుని 2 to 5 years మనం కూడా 10 మందికి సహాయం చేయగలిగితే అది చాలా సంతోషకరమైన విషయం ఫ్రెండ్స్. ఒకసారి ఆలోచించండి. వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మన కంపెనీ నేమ్ అండి. ఇది మన కంపెనీకి ఎండి గౌతమ్ బాలి గారు సార్ మనకి మేనేజింగ్ డైరెక్టర్. ఇక్కడ మన కంపెనీ వచ్చేసి 2004 June 2nd ఓపెన్ అయింది. అండ్ ఆఫీసర్స్ వచ్చి ఒక 2 ఆఫీసర్స్ తో మొదలైంది. ప్రజెంట్ మన వెస్టీజ్ ఆఫీసర్స్ వచ్చేసి 65 ఉన్నాయి. మినీ డిఎల్సిపిస్ వచ్చేసి మనకి 6000 ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రోడక్ట్స్ వచ్చేసి కంపెనీ స్టార్ట్ అయినప్పుడు 2 ప్రోడక్ట్స్ తో మొదలైంది. ప్రోడక్ట్స్ వచ్చేసి ఇప్పుడు 450 ప్రోడక్ట్స్ ఇప్పుడు ఉన్నాయి. మెంబర్స్ అప్పుడు 6 మెంబర్స్ ఉన్న వాళ్ళు ఇప్పుడు 5 crores ఉన్నారు ఫ్రెండ్స్. దీనిలో టర్న్ ఓవర్ వచ్చేసి కంపెనీ స్టార్ట్ అయినప్పుడు 5 crores టర్న్ ఓవర్ అయితే కనుక ప్రెసెంట్ 5000 CR టర్న్ ఓవర్ దీనిలో రన్ అవుతుంది ఫ్రెండ్స్. స్టార్ట్ అయినప్పుడు ఒక కంట్రీతో స్టార్ట్ అయ్యి ప్రెసెంట్ 9 కంట్రీస్లలో మనకి ఉంది. ఇంకా 2030 వరకు మనది 50 కంట్రీస్లలోకి మన వెస్టీజ్ కంపెనీ అడుగుడబోతోంది ఫ్రెండ్స్. మన ప్రోడక్ట్స్ వచ్చేసి ఏమేం ప్రోడక్ట్స్ దొరుకుతున్నాయి అనేది ఒకసారి చూద్దాము. ఓకే, మన దాంట్లో హెల్దీ ఫుడ్ దొరుకుతుంది. అంటే ఓరల్ కేర్ దొరుకుతుంది, పర్సనల్ కేర్ దొరుకుతుంది, హెల్త్ కేర్ దొరుకుతుంది, అండ్ హ్యూమన్ హైజీన్ దొరుకుతుంది, అండ్ హైవేస్ దొరుకుతుంది, అండ్ అగ్రికి సంబంధించిన ప్రోడక్ట్స్ దొరుకుతాయి. మిస్టర్ ఆఫ్ మిలాన్, SF9 ప్రోడక్ట్స్, అండ్ మ్యాక్ వాళ్ళది, అండ్ ఎయిర్ ప్యూరిఫైయర్ అండ్ వాటర్ ప్యూరిఫైయర్. ఇవన్నీ మన దగ్గర దొరికే ప్రోడక్ట్స్. దీన్ని బట్టి మనము ఎలాంటి బిజినెస్ అంటే మనం హెల్దీ పైన చేయాలా,
లేకపోతే అగ్రి పైన చేయాలా, లేకపోతే మిస్టర్ ఆఫ్ మిలాన్ లో చేయాలా, SF9 లో చేయాలా, ఎలా మనం బిజినెస్ చేసుకోవాలి అని అనుకుంటున్నాము అనేది చాయిస్ మనదే ఫ్రెండ్స్. దాన్ని బట్టి మనము బిజినెస్ ఎలా అయినా కూడా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన ట్రెడిషనల్ మార్కెట్కి వద్దాము. మన ట్రెడిషనల్ మార్కెట్లో మ్యానుఫ్యాక్చర్ దగ్గర ఎక్కడైతే 40 రూపీస్లో మనకి రెడీ అవుతుందో, తర్వాత సిఎన్టీ ఏజెంట్ ఉంటారు, తర్వాత డీలర్ ఉంటారు, హోల్సేలర్ ఉంటారు, సేలర్ ఉంటారు, తర్వాత మనము కస్టమర్ కింద మనము వస్తామన్నమాట. ఎక్కడైతే 40 రూపీస్కి తయారవుతుందో మన దగ్గరికి వచ్చేసరికి 100 రూపీస్లో ఉంటుంది డిఫరెన్స్. ఇది ఈ మధ్యలో 40 అంటే మధ్యలో నలుగురు ప్లస్ అడ్వర్టైజ్మెంట్ తో కలిపి 5 మెంబర్స్. ఈ 5 మెంబర్స్ మన కంప్లీట్ మన కష్టాజీతాన్ని మొత్తం దోచేసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఎలాగా అని అంటే గనక ఈ సిఎన్టీ ఏజెంట్, డీలర్, హోల్సేలర్, ఈ సేల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ 10% వేసుకున్నా కూడా అడ్వర్టైజ్మెంట్ అనేది మన దగ్గర చాలా తీసేసుకుంటుంది ఫ్రెండ్స్. అంటే మన ఇన్కమ్ మొత్తం చాలా మటుకి మనం అడ్వర్టైజ్మెంట్ లోనే పోసేస్తున్నాం. మనం సంపాదించే సంపాదన మొత్తం దాదాపుగా అడ్వర్టైజ్మెంట్లలోనే పోతుంది. మహేష్ బాబు వచ్చేసేసి మనకి మౌంటైన్ డ్యూ అని, థమ్స్ అప్ అని ఇలా అడ్వర్టైజ్మెంట్ చేసి వాళ్ళు 9 కోట్లు తీసుకుంటున్నారు అని అంటే ఫ్రెండ్స్ ఆలోచించండి మనం ఎంత డబ్బులన్నీ వేస్ట్ చేస్తున్నాము అనేది. మన కంపెనీ వెస్టీజ్ కంపెనీ ఏముంటుంది అని అంటే, నేను కూడా మీకు 40 రూపీస్కే తయారు చేస్తాను, మీ దగ్గరికి వచ్చేసరికి అది 100 రూపీస్కే ఇస్తాను. కానీ మిడిల్లో ఏదైతే 60% ఏదైతే ఉందో అది మీరు చేంజ్ యువర్ షాప్ అండ్ చేంజ్ యువర్ లైఫ్ అనే దాన్ని స్లోగన్ పెట్టుకొని మీరు షాప్ చేంజ్ చేసుకొని వెస్టీజ్ లో బిజినెస్ చేసుకుంటూ మీరు ప్రోడక్ట్ యూజ్ చేసుకుంటూ మీరు ఆ 60% ని మీ టర్న్ ఓవర్ లో మీరే యూజ్ చేసుకోండి, ఇది మీరే తీసుకోండి అనేసి మన వెస్టీజ్ కంపెనీ చెప్తాంది అనమాట. మన వెస్టీజ్ కంపెనీలో ఏ బిజినెస్ ని ఎలా స్టార్ట్ చేద్దాం అంటే, మన వెస్టీజ్ లో ఇప్పుడు జాయిన్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళు ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి అనేది ప్రొసీజర్ చెప్తాను ఫ్రెండ్స్. మన వెస్టీజ్ బిజినెస్ లో మనకి ఎప్పుడు కూడా ఫ్రీ స్టార్ట్. ఈ బిజినెస్ జస్ట్ ఒక ఆధార్ కార్డు, ఒక మొబైల్ నంబర్, మెయిల్ ఐడి అండ్ నామినీ నేమ్ ఇవి ఇస్తే గనక మనకి ఒక డిస్ట్రిబ్యూటర్ ఐడి అనేది మనకు క్రియేట్ అవుతుంది. మనది మళ్ళీ వెస్టీజ్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుంటే మనకు మన దానిలో మనకి తెలిసిపోతుంది అనమాట. మన వెస్టీజ్ లో ఎలాగైతే ఇప్పుడు నేను ఈ పోస్టర్ లో అయితే చూపిస్తున్నానో, పక్కన పోస్టర్ లో అప్లైన్ టీమ్ సపోర్ట్ అనేది కూడా మనకి చాలా దొరుకుతుంది ఫ్రెండ్స్. కింద డౌన్ లైన్స్ లో ఉన్న వాళ్ళు కానీ, అప్లైన్స్ లో ఉన్న వాళ్ళు కానీ మనల్ని మిడిల్లో ఉన్న మనల్ని చాలా రక్షిస్తా మనల్ని ఇన్కమ్ అంటే మనల్ని పైకి తీసుకెళ్లేదానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు మనది ప్రోడక్ట్, యూజ్ ద ప్రోడక్ట్. ఇప్పుడు మనం కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మనం ఏం చేయాలి అని అంటే గనక ఫస్ట్ మనము మన ప్రోడక్ట్ ని యూజ్ చేయాలి. యూజ్ చేస్తేనే కానీ మనకు ఆ కాన్ఫిడెంట్ రాదు ఫ్రెండ్స్. మనం యూజ్ చేసి ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది మనం యూజ్ చేసిన తర్వాతనే మనం ఎదుటి వాళ్ళకు రికమెండ్ చేయగల ధైర్యం వస్తుంది. కాబట్టి మనం ఫస్ట్ యూజ్ ద ప్రోడక్ట్, ఫస్ట్ మనం యూజ్ చేయాలి అండ్ తర్వాతనే రికమెండ్ చేయాలి. అలా రికమెండ్ చేసిన దానిలో మనకి ఇన్కమ్ ఎలా వస్తుంది అనేది నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంఆర్పి పైన మనకు 10-20% డిస్కౌంట్ వస్తుంది. ఓకేనా? 10-20% ఇది మనకి కంపెనీలో జాయిన్ అయినందుకు మనకి 10-20%. అండ్ రీపర్చేస్ ఆఫర్లో అంటే 2 నుంచి 18వ తారీఖు లోపు మనము ఎంతైతే చేసుకుంటామో ఇంకా అక్కడ ఇంకొక 10% మనకి ఫ్రీగా ప్రోడక్ట్ వస్తుంది. అంటే 10% ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. అంటే 10-20% ప్లస్ 10%, 30% మనకి కంప్లీట్ మన లైఫ్ టైమ్ యాజ్ ఎ కస్టమర్ గా ఉన్నా కూడా మనకి
30% మనకి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. దీంట్లో మనకి ఒక పీవీ చొప్పున మనకి అంటే వాల్యూ పాయింట్స్ చొప్పున మనకి మనీ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఒక పీవీ ఈజ్ ఈక్వల్ టు 32 రూపీస్. అంటే మన 32 రూపాయలకి ఒక పీవీ చొప్పున కంపెనీ మనకి డబ్బులు మనీగా ఇస్తుంది ఫ్రెండ్స్. మనకు మనీగా ఇస్తుంది. అలాగే ఫ్రెండ్స్ ఇంకొకటి దీనిలో 2 ఆఫర్స్ ఉంటాయి ఫ్రెండ్స్ మనకి. ఒకటి 2500 పర్చేస్ లో ఎంఆర్పి 2500 అవుతుంది. మన డీలర్ ప్రైస్ వచ్చేసరికి 2200, అది 60 పీవీ కిందకు వస్తుంది. 60 పీవీ వచ్చేసేసి మనకి 2 నుంచి 18th వరకు తీసుకుంటే గనక మనకు అట్లా 4 months తీసుకుంటే మనకి 1250 రూపీస్ 5th month లో మనకి ఫ్రీ వోచర్ అనేది వస్తుంది. అది మనం 5th month లో తీసుకోవచ్చు. అందులో ప్రోడక్ట్స్ కంపెనీ చాయిస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసేసి మనది ఇంకా 3500 ఇంకొక ఆఫర్ ఉంది ఫ్రెండ్స్. మనది 100 పీవీ ఆఫర్. అది 100 పీవీస్లలో మనము డీలర్ ప్రైస్ లో 3200 లో మనకు వచ్చేస్తున్నాయి ప్రోడక్ట్స్. అలా అది కూడా 4 months చేస్తే గనక 5th month లో మనకి 2515 రూపీస్ ప్రోడక్ట్స్ అవన్నీ మన చాయిస్ తోని మనము తీసుకోగలుగుతాం ఫ్రెండ్స్. ఓకేనా. దీనిలో సెకండ్ ఇన్కమ్ వచ్చేసి అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్ 5 to 16% వస్తుంది ఫ్రెండ్స్. అది ఎలా వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. 1 పీవీ ఈజ్ ఈక్వల్ టు అంటే 1 పీవీ నుంచి 599 పీవీస్ వరకు మనం 5% లో ఉంటాం. అంటే కంపెనీలో జాయిన్ అయినప్పుడు మనం 1 పీవీతో మొదలవుతుంది కాబట్టి 599 పీవీ అయ్యేంత వరకు మనము 5% లోనే ఉంటాము. 600 పీవీ నుంచి 2399 పీవీస్ వరకు 8%కి వస్తాం. అని అంటే ఇప్పుడు మీరు ఒకరు జాయిన్ అయినారు, మీ కింద ఇంకా 6 members ని జాయిన్ చేసుకొని వాళ్ళతో కూడా బిజినెస్ చేస్తే మీరు 1 month మీరు నెక్స్ట్ 8%కి వచ్చేస్తారనమాట. అలాగని 2499 అంటే 2400 పీవీ నుంచి 5499 పీవీస్ వరకు మనము 12% లో ఉంటాము. 5500 పీవీ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనము 16%కి వస్తాం ఫ్రెండ్స్. అక్కడ మనము ఎలా అంటే 16%కి వచ్చినప్పుడు మనకు కంపెనీ అనేది బ్రాంచ్ డైరెక్టర్ అనేది ఒక పొజిషన్ ఇస్తుంది అనమాట. ఇదంతా కూడా మనది టీం వర్క్ ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా మనము టీంతో కలిసి వర్క్ చేస్తేనే మనం తొందరగా సక్సెస్ తీసుకోగలుగుతాము. నెక్స్ట్ బ్రాంచ్ డైరెక్టర్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనం 16%కి కంపెనీలో చేరిపోయినామో అక్కడ నుంచి మనం బ్రాంచ్ డైరెక్టర్ అనే పొజిషన్ కి మనము చేరగలుగుతాము. బ్రాంచ్ డైరెక్టర్ పొజిషన్ లో మనము 15% మనం తీసుకోగలుగుతాం. 15% బోనస్ పాటు మనం టీమ్ బిల్డింగ్ బోనస్ అని అంటే మనం సైడ్ వాల్యూమ్స్ గా 2001 పీవీ నుంచి 2600 పీవీస్ చేయగలిగితే గనక ఎక్స్ట్రా అంటే సైడ్ వాల్యూమ్స్ తోని మనం చేయగలిగితే గనక మనకి టీమ్ బిల్డింగ్ బోనస్ కూడా మనకి 3% యాడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది మినిమం 4000 నుంచి 40,000 వరకు మనకి ఇన్కమ్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూసాము ఇక్కడ మనకు ఎలా వస్తుంది ఏంటి అనేది. ఇప్పుడు మనం ఇక్కడ సెల్ఫ్ గా ఉన్నాము, 100 పీవీ చేసుకుంటున్నాము. మన కింద ఎప్పుడైతే మనం ఒక్కరిని బ్రాంచ్ డైరెక్టర్ ని చేస్తామో మిగతా సైడ్ వాల్యూమ్స్ నుంచి అని అంటే నెక్స్ట్ అంటే ఒకరిని కింద బ్రాంచ్ డైరెక్టర్ ని చేసినప్పుడు మనము సిల్వర్ డైరెక్టర్ పొజిషన్ కి వెళ్తాం ఫ్రెండ్స్. సిల్వర్ డైరెక్టర్ పొజిషన్ లో మనము 1801 పీవీ నుంచి మనము చేయగలిగితే గనక సైడ్ వాల్యూమ్స్ నుంచి 1800 పీవీ చేయగలిగితే గనక మనము అప్పుడు మనకి ట్రావెల్ ఫండ్ అనేది కూడా యాడ్ అవుతుంది ఫ్రెండ్స్ 3%. దీనిలో మనము టీమ్ బిల్డింగ్ బోనస్ కూడా మనకి మళ్ళీ 3% యాడ్ అవుతుంది. ఓకే. లీడర్షిప్ ఓవర్ ఐడి బోనస్ కూడా మనకు
18% దీనిలో వస్తుంది. ఇక్కడ మనకి 30,000 పర్ మంత్ రావడానికి మనకి ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనము గోల్డ్ డైరెక్టర్. ఆ గోల్డ్ డైరెక్టర్ లో కూడా మనము 1500 PV సైడ్ వాల్యూమ్స్ లలో చేసి మనం చేయగలిగితే గనక అప్పుడు మనకి 30 32 38 39,000 వరకు మనకి డబ్బులు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ తర్వాత మళ్ళీ స్టార్ డైరెక్టర్ అవ్వడానికి మనము ముగ్గురిని బ్రాంజ్ డైరెక్టర్ ని చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ముగ్గురు బ్రాంజ్ డైరెక్టర్స్ ని చేస్తే కనుక మనల్ని స్టార్ డైరెక్టర్స్ అంటారు. ఇక్కడ మనకి కార్ ఫండ్ యాడ్ అవుతుంది 5%. కార్ ఫండ్ మనకి తక్కువ నుంచి తక్కువ 80,000 వరకు మనకి కార్ ఫండ్ అనేది యాడ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ మనము ఇంకా ఎదగాలి అని అనుకుంటే అప్పుడు మనము నెక్స్ట్ ఈ మిగతా 3 మెంబర్స్ ని కూడా చేయగలిగితే, బ్రాంజ్ డైరెక్టర్స్ ని కనుక చేయగలిగితే 6 లైన్స్ లలో 6 బ్రాంజ్ డైరెక్టర్స్ ఉన్నప్పుడు మనము క్రౌన్ డైరెక్టర్ గా పిలువబడతాము. అక్కడ మనకి హౌస్ ఫండ్ కూడా యాడ్ అవుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను మీకు ట్రావెల్ ఫండ్ చెప్పాను. ట్రావెల్ ఫండ్ లో మా అప్లైన శ్రీలత మేడం అండ్ సింగం వెంకటేశ్వర్లు సార్ వాళ్ళు ఫారెన్ ట్రిప్స్ కి వెళ్ళేసేసి వచ్చారు. మేడం థైలాండ్ కి వెళ్ళేసి వచ్చారు. సార్ ఇంకా వేరే వేరే టూర్స్, గోవా అని, ఇక్కడ ఇంకా ఢిల్లీ, ఆగ్రా అని ఇట్లా అన్ని ప్లేసెస్ అన్ని తిరిగేసి వచ్చారు వీళ్ళు. ప్లస్ స్టార్ డైరెక్టర్ పొజిషన్ లో మేడం వాళ్ళకి కార్ ఫండ్, నేను ఇప్పుడు ఏదైతే నేను ఇందాక చెప్పానో నేను మీకు మా అప్లైనర్స్ కి వచ్చింది అనేసి, అక్కడ ఈ కార్ ఫండ్ తోని వాళ్ళు టాటా నెక్సాన్ 13 lakhs వర్త్ ఆఫ్ కార్ వాళ్ళు తీసుకోగలిగినారు. ఇక్కడ క్రౌన్ డైరెక్టర్ పొజిషన్ లో కూడా వాళ్ళు హౌస్ ఫండ్ అనేది తీసుకోగలుగుతున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ వాళ్ళు ఉంటున్న ఇంటికి వాళ్ళే ఇప్పుడు రెంట్ కట్టుకోగలుగుతున్నారు అని అంటే అది కంపెనీ హౌస్ ఫండ్ ద్వారా వాళ్ళు పే చేసుకొని హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా డ్రీమ్ హౌస్ మనం ఎప్పుడైతే పెట్టుకుంటున్నామో, డ్రీమ్ కార్ ఎప్పుడైతే పెట్టుకుంటున్నామో, వరల్డ్ టూర్ అనేసి ఎప్పుడైతే మనం డ్రీమ్ చేస్తున్నామో, అవన్నీ డ్రీమ్స్ కూడా మన అప్లైనర్స్ వాళ్ళు సక్సెస్ చేసినారు అని అంటే మనం కూడా సక్సెస్ చేసుకోగల ధైర్యము మనకు వస్తుంది. మనం కూడా దీనిలో వస్తుంది అన్న ఒక్క నమ్మకంతోని మనము దీనిలో పని చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంతకు ముందు ప్లాన్ లో ఫ్రెండ్స్ దీనిలో 8 మెంబర్స్ ని చేస్తే కనుక క్రౌన్ డైరెక్టర్ అని ఉండింది, అండ్ 12 మెంబర్స్ కి డిసిడి అనేసి అలా ఉండింది. కానీ ఇప్పుడు ప్లాన్ మారడంతో 6 మెంబర్స్ తోనే మనము అన్ని లెవెల్స్ కూడా అచీవ్ అవ్వచ్చు ఫ్రెండ్స్. యూసిడి అచీవ్ అవ్వచ్చు, డిసిడి అచీవ్ అవ్వచ్చు, అండ్ ఎలైట్ క్లబ్ ఓనర్స్ కి వీటన్నిటికీ కూడా మనము విఎంసిఎం కి కూడా మనం ఈ 6 లైన్స్ తోనే మనము అచీవ్ అవ్వడానికి మనకు సాధ్యం అవుతుంది ఫ్రెండ్స్. ఎలాగో అని అంటే ఈ 6 మెంబర్స్ లో, అంటే ఈ 6 మెంబర్స్ లో ఏదైతే ఉన్నదో ఒక్క లైన్ తోని గనక మనం 1 lakh PV చేయగలిగితే, మిగతా 5 లైన్స్ తోని గనక మనం 1 lakh PV చేయగలిగితే గనక మనకు ఇక్కడ యూసిడిఎన్ఎస్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అని ప్లస్ 2.5 ఒక లైన్ తోని, అంటే ఒక లైన్ తోని 2.5 lakhs, అండ్ మిగతా 5 లైన్స్ తోని కనుక 2.5 lakhs తీసుకోగలిగితే కనుక డియుసిడి అని ఇలా యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అనేసి మనల్ని డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అని ఇలాగ మనకు పొజిషన్స్ అన్ని కూడా మారుతూ ఉంటాయి ఫ్రెండ్స్. దీనిలోనే 5 lakhs 1 లైన్ తోని, మిగతా 5 lakhs మిగతా 5 లైన్స్ తోని చేయగలిగితే కనుక మనం దీనిలోనే అన్ని డ్రీమ్స్ అన్నిటిని కూడా సక్సెస్ఫుల్ గా తీసుకొని విఎంసిఎం కూడా దీంతో ఈ 6 లైన్స్ తోనే మనము అవ్వచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మన జనరేషన్ ఇన్కమ్ గురించి నేను ఇప్పుడు చెప్తున్నాను. మనం ఇప్పుడు ఏ దగ్గర మనం జాయిన్ అవుతున్నాము, వి అనే ప్లేస్ లో మనము నామినీని పెడుతున్నాం. బై ఛాన్స్ రేపొద్దున మనకి ఏమైనా జరిగినా కూడా మనం ఏ పొజిషన్ లో అయితే ఉంటున్నామో సేమ్ పొజిషన్, సేమ్ ఇన్కమ్,
సేమ్ టీము అంతా కూడా మన బి అనే నామినీకి మనం ఇవ్వగలుగుతున్నాం. బి అనే నామినీ ఎప్పుడైతే సేమ్ ఐడితోని మన దగ్గర చేయగలుగుతారో అని అంటే మనము పాస్ అయిపోయిన తర్వాత అంటే ఆ, మనకేమైనా అయిన పొజిషన్ లో బి అనే వాళ్ళు మన ప్లేస్ లోకి ఎప్పుడైతే వస్తారో అప్పుడు వాళ్ళు చేయాల్సింది కూడా ఇంతే ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఏదైతే చేస్తున్నామో ఎవ్రీ మంత్ బిల్స్ చేసుకుంటున్నాము, ఒక 3,000 నుంచి 3,200 వరకు ఎప్పుడైతే బిల్స్ చేసుకుంటున్నామో ఆ బిల్ వాళ్ళు కూడా చేసుకోగలిగి టీమ్ కి వాళ్ళు చేయాలి అని అన్న ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వాళ్ళు టీమ్ తో కలిసి వర్క్ చేసుకోగలిగితే గనక అంతకన్నా డబుల్ ఇన్కమ్ వాళ్ళకు వస్తుంది ఫ్రెండ్స్. ఒకవేళ బై ఛాన్స్ బి అనే నామినీకి కూడా ఏమైనా అయ్యింది అని అనుకున్నప్పుడు సిలో ఎవరైతే నామినీ ఉన్నారో వాళ్ళు బి అనే పొజిషన్ లో ఉన్న నామినీ ప్లేస్ లోకి వాళ్ళు వచ్చేస్తారు. అలాగే మనకి 3 జనరేషన్స్ వరకు మనకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఈ సార్ ఉన్నారు, ఆ పాండు సార్ అనుకుంటా ఆయన, ఆ, శ్రీపాద పాండ సార్. ఈయన వచ్చేసి సార్ ఉండి టీమ్ ని డెవలప్ చేసుకున్నారు. ఆయన మంచి పొజిషన్ లో ఉన్నారు. పొజిషన్ లో ఉన్నప్పుడు సార్ కి కొంచెం ప్రాబ్లం అయిపోయి ఆయన డెత్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే వాళ్ళ మిస్సెస్ కి మళ్ళీ ఇన్కమ్ నామినీగా తన ఉన్నప్పుడు తన ఇన్కమ్ వచ్చేసి ఆ, ఇప్పుడు సార్ ఏదైతే ఇన్కమ్ వస్తుందో తనకు కూడా సేమ్ ఇన్కమ్ వస్తుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ మేడం కి కూడా ఎక్కడైతే ఇక్కడ 68,000 వచ్చింది, ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి 84,000 వస్తుంది అని అంటే ఎక్కడ కూడా టీం ఆగదు ఫ్రెండ్స్. మనం లేకున్నా కూడా మన టీం వర్క్ చేస్తుంది కాబట్టి మన వాళ్ళకు అనేది మనం ఎక్కడ కూడా ద్రోహం చేయట్లేదు. మన వాళ్ళకి ఒక సెక్యూర్ లైఫ్ మనం ఇవ్వగలుగుతున్నాము ఈ 3 జనరేషన్ ప్లాన్ లో. మన పిల్లలకే కాదు వాళ్ళ పిల్లలకు కూడా మనం హెల్ప్ చేయగలుగుతున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. నా ప్లాన్ ప్రెజెంటేషన్ లో ఏవైనా తప్పులు జరిగి ఉంటే గనక నన్ను క్షమించండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఉమాశంకర్ సార్. థ్యాంక్ యూ మేడం. ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా? నా డ్రీమ్ వచ్చేసి సార్, ఇప్పుడు నేను సిల్వర్ డైరెక్టర్ పొజిషన్ ని క్రాస్ చేస్తూ నేను జూన్ కల్లా గోల్డ్ అవ్వాలి. అక్కడి నుంచి మంత్ ఎండింగ్, ఈ ఇయర్ ఎండింగ్ కల్లా నేను క్రౌన్ డైరెక్టర్ అయ్యి 1,01,000 కార్ తీసుకోవాలన్న గోల్ తోని సర్వీస్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారు మేడం. చాలా నీట్ గా ప్రాపర్ గా అన్ని విషయాలు కనెక్ట్ చేశారు. So, థ్యాంక్ మంచి యూ మీ సార్. వాయిస్ కానీ మీ ఫ్లో కానీ ఎక్సలెంట్ గా ఉంది మేడం. మంచి థ్యాంక్ యూ సక్సెస్ సార్. తీసుకోవాలి. మీరు షార్ట్లీ ఈవినింగ్ సెషన్ కి రావాలి. డెఫినెట్ మీకు కూడా మంచి అవగాహన ఉంది సిస్టమ్ మీద. సో మంచి ఎంతో మందికి ఒక మంచి రోల్ మోడల్ గా ఉండాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. సో లీడర్స్ 360+ మెంబర్స్ ఉన్నారు. మేడం చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారు బిజినెస్ ప్లాన్ అనేది. సో అందరూ చెప్పేది నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, బిజినెస్ ప్లాన్ అందరూ ఒకటే ఉంటుంది, బట్ చెప్పే విధానం, చెప్పే లీడర్ని బట్టి ఒక ప్రజెంటేషన్ అనేది ఉంటుంది. ఇవాళ మేడం చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా నీట్ గా. ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది. అందుకే రెగ్యులర్ గా మీటింగ్స్ జాయిన్ అవ్వడం ద్వారా ఇటువంటి నాలెడ్జ్ మనం అందరం తీసుకోవచ్చు. సో మీరు అటెండ్ అవుతూ మీ టీం కూడా అటెండ్ చేయించండి. అందరూ కూడా ఈ ఈ యొక్క ప్లాన్ అర్థం చేసుకుని మీరు అందరూ కూడా మంచి సక్సెస్ తీసుకోవాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. సో కాల్స్ తీసుకునే ముందు ఒకసారి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ గురించి మాట్లాడుతున్నాం. టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మనం మంచి సర్వీస్ తో స్టార్ట్ చేసి ముందుకు వెళ్తున్నాం. దాంట్లో భాగంగానే ప్రతిరోజు మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ రెగ్యులర్ గా జూమ్స్ కండక్ట్ చేస్తూ నాలెడ్జ్ అనేది షేర్ చేస్తున్నాం. ఎంతో మంది ఇవాళ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫాలో అవుతూ మంచి సక్సెస్ తీసుకుంటున్నారు. ఎంతో మందికి సర్వీస్ ఇవ్వాలి, సపోర్ట్ చేయాలి. ఆ విధంగానే సోషల్ మీడియాలో మనం రావడం జరిగింది. ఫేస్బుక్ పేజ్ ఉందండి, రంజిత్ కుమార్ DUCD/THS టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఉంటుంది. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ వెస్టీజ్ అని ఉంటుంది. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ టీంతో సబ్స్క్రిప్షన్ చేయించండి. ఎక్కడ మీటింగ్స్ జరిగినా
మీరు టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ని ప్రమోట్ చేసుకోండి. ఎందుకంటే దాని ద్వారా మీ లోడ్ తగ్గించుకోవచ్చు. అదే విధంగా మీకు అన్లిమిటెడ్ నాలెడ్జ్ ఇవాళ అవైలబుల్లో ఉంది. అండ్ మంచి లీడర్షిప్ ను కూడా మీరు తయారు చేసుకోవచ్చు. మన యొక్క విజన్ అండి 31 డిసెంబర్ 2025 విజన్ పెట్టుకుని వెళ్తున్నాం. 100 మంది యాక్టివ్ గ్రౌండ్ డైరెక్టర్స్, 100 మంది 1 lakh ఎర్నర్స్, 500 మెంబర్స్ కార్ అచీవర్స్, దాంతో పాటుగా 10 మంది విఎంసీఎం, 10 మంది యూత్ ఐకాన్ని తయారు చేయాలని ఒక గొప్ప విజన్ తో మనం ముందుకెళ్తున్నాం. ప్రతి ఒక్కరు యొక్క విజన్ లో పార్టిసిపేట్ చేస్తూ మీ టీంను కూడా పార్టిసిపేట్ చేయిస్తూ మీరు అందరూ మంచి సక్సెస్ తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ కవిత మేడం, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో కాల్స్ తీసుకున్నాం లీడర్స్. గుడ్ మార్నింగ్ సార్. రంజిత్ సార్, గుడ్ మార్నింగ్. సార్ మీ కోర్స్ చేశాను సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ వినిపిస్తుంది సార్? ఎస్ సార్, ఎస్ సార్. లక్ష్మీ గారు గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. సూపర్ సూపర్ గ్రేట్ మేడం, చాలా ఎక్సలెంట్ గా, చాలా నీట్ గా ఇన్ డెప్త్ గా ఇచ్చారు. ఎక్సలెంట్ అండి. సో ఇంత సబ్జెక్ట్ ఉంచుకొని ఇంకా మీరు లేట్ చేస్తే కరెక్ట్ కాదు. యాక్చువల్ లోనే యూసీడీ కంప్లీట్ చేసుకుంటూ ఒక ఎగ్జాంపుల్ ఉండాలి. ఆ, ఆ, ఇప్పుడు మీ అప్లైన సింగం శ్రీకాంత్ గారు కదండి. అవును సార్, అవును. రాబోయే రోజుల్లో మంచి అచీవ్మెంట్ తీసుకొని ఎంతవరకు మనం ఏదైతే రెగ్యులర్ గా చెప్తుంటాం బీబీ మేడం అని, సో బీబీ మేడం పేరులో మరి మీ లక్ష్మీకాంత్ గారు మేడం పేరు వినిపించాలి. సో మెయిన్ ఎస్పెషల్లీ నెట్వర్క్ మార్కెటింగ్ లో సబ్జెక్ట్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ బిజినెస్ దాంట్లో బిజినెస్ ప్లాన్ చాలా ఇంపార్టెంట్. సో అలాంటి బిజినెస్ ప్లాన్ ని చాలా నీట్ గా, చాలా క్లీన్ గా, ఎక్సలెంట్ గా, అది కూడా 39 minutes 39 నిమిషాలనే ప్లాన్ ఎక్సలెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో లీడర్స్ చూడండి, ఒక మంచి సెషన్ ని మేడం ఎక్సలెంట్ గా ఇచ్చారు. సో డెఫినెట్ గా ఇలాంటి ఒక ట్రైనింగ్ మనం తీసుకుంటూ అటెండ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. చాలా మంది లీడర్స్ ఏంటంటే మీటింగ్స్ అటెండ్ అవ్వరు, ట్రైనింగ్స్ అటెండ్ అవ్వరు, నాకు అన్ని వచ్చి అనుకుంటారు. సో ప్రతిరోజు నిరంతరం నేర్చుకుంటేనే ఒక అచీవ్మెంట్ అవుతాం. 10,000 20,000 ఉద్యోగానికి ప్రతిరోజు వెళ్ళి అదే పని చేస్తే అదే 10,000 వస్తుంది. బట్ ఇక్కడ అదే సెషన్ ని రోజు నేర్చుకుంటూ నాకు ట్రైనింగ్ నేర్పిస్తే డెఫినెట్ గా 10,000 లక్ష అవుతుంది, 10 లక్షలు అవుతుంది. ఇవన్నీ కూడా పాసిబుల్ అవుతాయి. సో వన్స్ అగైన్ అచీవ్మెంట్ తీసుకోవాలని కోరుకుంటూ, అదే రకంగా సిఎన్సీ ఆఫర్ సిఎన్సీ ఆఫర్ స్టార్ట్ అయింది. కన్సిస్టెన్సీ ఆఫర్ ఎక్కువ ప్రమోట్ చేసుకోండి. అదే రకంగా విజయనగరం ఏదైతే సుబ్బశెట్టి గారి ప్రోగ్రామ్ ఉందో టికెట్స్ అన్ని సోల్డ్ అవుట్ అయిపోయండి. సో దయచేసి ఇంకా మళ్ళీ టికెట్స్ కోసం ఎవరు ఫోన్ చేయొద్దు. అది టికెట్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. నిన్న వరకు టికెట్స్ ఉండేది. నిన్న ఒకే రోజు రణస్థలంలో మీటింగ్ లో ఆల్మోస్ట్ టికెట్స్ అన్ని కూడా కంప్లీట్ క్లోజ్ అయిపోయి, సో 50 రూపాయలు టికెట్ అయినప్పుడు కూడా చాలా మంది లేడీస్ ఇంకా సీరియస్నెస్ తీసుకోవడం పోరాడు. నేను ఒక్క రోజుకే జస్ట్ 10 minutes లో మన లక్ష్మణ్ గారు కానీ విశ్వ గారు కానీ వాళ్ళ యొక్క కమిట్మెంట్ తో డెడికేషన్ తో జస్ట్ మాక్సిమం 5 minutes లోనే టికెట్స్ అన్ని కంప్లీట్ అయిపోయింది. సో దానికోసం ఇంకా ప్లాన్ చేయదు. అదే రకంగా నిన్న కోర్ లీడర్స్ మీటింగ్ రాత్రి శంకర గారు, లక్ష్మణ్ మీ అందరూ కూడా మాట్లాడడం జరిగింది. ఇంకొక 2-3 days లోనే ఆంధ్ర తెలంగాణలో ఒక బూట్ క్యాంప్, ఆంధ్రలో బూట్ క్యాంప్ జరగబోతుంది. సో ఇంకో గ్రేట్ న్యూస్ ఏంటంటే ఈ మంత్ లోనే తెలంగాణలో మన గ్రేట్ మెంటర్ మంజునాథ్ గారి డేట్స్ అనౌన్స్మెంట్ అయింది. సో అది ఈ రోజు ఈవినింగ్ కల్లా కన్ఫర్మ్ అవుతుంది. సో తెలంగాణ లీడర్స్ మేడంగా రెడీగా ఉండండి. సో గ్రేట్ సెషన్ 2 days ప్రోగ్రామ్ మంజునాథ్ గారిది, ఎస్పెషల్లీ డైరెక్టర్స్ అండ్ అబౌవ్ ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నాం. సో అది ఓన్లీ లిమిటెడ్ సీట్స్, అది ఫస్ట్ ఈజ్ ఫస్ట్ అండి. సో ఎందుకంటే అందరికీ అవ్వదు, పాసిబిలిటీ లేదు. ఎవరైతే సీరియస్ గా కమిటెడ్ ఉన్నారో, లక్ష్య సాధన కోసం పని చేస్తారో వాళ్ళ కోసం అది ప్లాన్ చేస్తున్నాం. సో అది షార్ట్లీ అనౌన్స్ అవుతుంది. ఈ రోజు ఈవినింగ్ రేపే అయిపోతుంది. అదే రకంగా రాత్ర మనకి మూర్తి సార్ ఎక్సలెంట్ టెస్ట్ ఇచ్చారు. సో దయచేసి ఎవరో పాజిటివ్ తీసుకోండి, నెగిటివ్ అనేది అన్నిట్లో ఉంటది. సో పాలసీ తీసుకుంటే కాదంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు లీడర్ చెప్తున్నారంటే దాన్ని మనం సూపర్ అని లేకపోతే ఇంకోటి కాదు, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే మన అవుతుంది. అంతే తప్ప బుక్ లో పేజెస్ ఏమవుతుంది. అదే రకంగా లీడర్స్ నిన్న ఉదయం సింగింగ్ గారు ఆటిట్యూడ్ గురించి చాలా ఎక్సలెంట్ సెషన్ చెప్పారు. మనకి బ్యాక్ టు బ్యాక్ మంచి లీడర్షిప్ ట్రైనింగ్ ప్రాసెస్ అయితే, సో నేను కూడా 1 hour సూపర్ అయింది. సో రాబోయే రోజులు ఇంకా మంచి మంచి తీసుకుంటాం, మంచి ఎస్టిమేట్ తీసుకుంటాం. ఏదైతే దీపక్ సూద్ గారు చెప్పారో థాయిలాండ్ కి 500 మంది ప్లస్, లండన్ స్పాట్ లో 100 మంది ప్లస్ అని డెఫినెట్ గా మన టీం హెల్పింగ్ హ్యాండ్ వెళ్తుంది. అదే రకంగా 100 మంది ఆంధ్రాలో 100 కార్లు, తెలంగాణ 100 కార్లు, 200 కార్లు మనకి డిసెంబర్ లో 100% ప్లానింగ్ కోసం రూట్ ప్లాన్ చేస్తున్నాం. దాంట్లో మీరు ఉండాలని కోరుకుంటూ వన్స్ అగైన్ అదే రకంగా నిన్న స్పెషల్ గెస్ట్ కింద రణస్థలకి అందరూ వచ్చారు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి. ఆయన కూడా స్పెషల్ థ్యాంక్స్. ప్రతి ఒక్కరు మంచి అచీవ్మెంట్ తీసుకోవాలి, మంచి పొజిషన్ కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లక్ష్మీకాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ రమా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సింగం సార్. గుడ్ మార్నింగ్ ఉమా సార్. గుడ్ మార్నింగ్ సార్.
గుడ్ మార్నింగ్ కవిత మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సూపర్ సూపర్ మేడం. మీరు ఎప్పటి నుండో అనుకుంటున్నారు సెషన్ ఇవ్వాలని. మీ నాలెడ్జ్ అంతా ఇన్ని రోజులు అంటే యూజ్ కాలేదు. ఇప్పటి నుండి మీరు పర్ఫెక్ట్గా డిసైడ్ అయినలు. ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే మీలో మీ జీన్స్లోనే ఉంది సర్వీస్ చేయాలనే తాపత్రయము. మీరు ఏ పని చేసినా కూడా 10 మందికి హెల్పింగ్ నేచర్ ఉంది కాబట్టి దీంట్లో ఆ మైండ్ సెట్ అనేది దీంట్లో మనం వెస్టేజ్లో 100% కరెక్ట్. ఇక్కడ మన డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ అవుతాయి. ఒక 10 మందికి సేవ చేయాలనే ఆలోచన మనకు ఉన్నది కాబట్టి దీంట్లో మీరు ఏం లేదు మేడం, కన్సిస్టెన్సీగా ఇదే విధంగా కనుక మనం వర్క్ చేసుకుంటూ వెళ్తే మన డ్రీమ్స్ తొందరలో ఫుల్ఫిల్ అవుతాయి. అది ఆ పని మీరు చేయగలుగుతారు 100%. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఉమా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. కవిత లక్ష్మణ్ గారు. గుడ్ మార్నింగ్ సార్. ఉమా సార్. మేడం గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్ అవకాశం ఇచ్చినందుకు. గుడ్ మార్నింగ్ కవిత లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం మీ సెషన్ చాలా బాగుంది మేడం. మాకైతే ఇన్ని రోజుల కంటే ఈరోజు బాగా అర్థమైంది. హరికృష్ణ సార్ కూడా అదే చెప్తారు, ఎప్పుడు ఒక 6 లైన్స్ వేసుకోండి, ఆ 6 లైన్స్ తోటే మీరు బిజినెస్ ఈజీగా చేసుకోవచ్చు అని చెప్తా ఉంటారు. మన డౌన్ లైన్స్ ఎవరినైతే కొట్టియాలంటే వాళ్ళు ఎక్కడికి పడితే అక్కడికి మీటింగ్కి రావాలి, అప్పుడు లీడర్స్గా ఎదుగుతారని ప్రతిసారి చెప్తూనే ఉంటారు. ఇప్పుడు మళ్ళీ గుర్తు చేసారు మేడం మీరు. చాలా థ్యాంక్ యూ. బాగుంది. మీరు ఇలాంటి సెషన్స్ ఇస్తూ ముందుకెళ్ళండి మేడం. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. నాకు గుడ్ మార్నింగ్ లీడర్స్. మై సెల్ఫ్ కవిత లక్ష్మణ్ ఫ్రమ్ లక్ష్మీదేవిపేట. నా అప్లైనర్స్ రమేష్ సార్, సురేష్ సార్, సంధ్య మేడం. నేను ఇయర్ ఎండింగ్ వరకు స్టార్ అయి కార్ తీసుకోవాలని గోల్తో వర్క్ చేస్తున్నాను. నాతో ఎవరైతే కమిట్మెంట్ గా వర్క్ చేస్తారో వాళ్ళకి 1,01,000 కార్ ఇప్పిస్తాను. థ్యాంక్ యూ సార్. మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావాలని కోరుకుంటున్నాను మేడం. మీ డ్రీమ్స్ కూడా సార్. ఉమా సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. బోడన్న గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. లక్ష్మీ కవిత మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం 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 ఎక్సలెంట్ మేడం. సబ్జెక్ట్ నిజంగా బిజినెస్ ప్లాన్ అనేది నిజంగానే మీరు చెప్పింది ప్రతి పాయింట్ కూడా కనెక్ట్ అయింది మేడం. నిజంగానే ఈ ప్లాన్ గానీ మనం కరెక్ట్ గా నేర్చుకుని ఇలా చెప్తే మాత్రం మన డ్రీమ్ అనేది 9 రకాల అంటే 10 రకాల డ్రీమ్స్ ఉన్నాయి. కంపల్సరీ ఏదో ఒక మనకి డ్రీమ్స్ కనెక్ట్ అవుతుంది మేడం. దాంతోపాటు మీరు చెప్పింది బిజినెస్ ప్లాన్ లో నాకు కనెక్ట్ అయింది ఏంటంటే మనకి 9 అంటే 10 రకాల డ్రీమ్లు ఏదో ఒకటి కనెక్ట్ అవుతుంది. అది ఒకటి మనకి 3 జనరేస్ ప్లాన్ ఉంది మేడం. నిజంగానే ఆ పైన మనకు కనెక్ట్ అయింది. ఎస్. బిజినెస్ ప్లాన్ మాత్రం మంచి ఎక్సలెంట్ గా చెప్పండి మేడం. ప్రతి పాయింట్ వివరించుకుని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. గుడ్ మార్నింగ్ లీడర్. మై థ్యాంక్ సెల్ఫ్ గౌరీ. మాది కించుమండ ఒక చిన్న విలేజ్, డుమ్మిరిగూడ మండలం, అరకులోయ పరిసర ఉన్నాము, అల్లూరు సీతారాం డిస్ట్రిక్ట్ పాడేరు. నేను ప్రజెంట్ ఇక్కడ గోల్డ్ ఐటీ పొజిషన్ ఉన్నాను. వెస్టీజ్ అనే ప్లాట్ఫామ్ లో యూట్యూబ్ ద్వారా పరిశ్రమ అనేది మనకి రెడ్ లీడర్ మూతండి కాగలరా వాళ్ళకి ఎంతసేపు తక్కువ. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్. నా షార్ట్ డ్రైవర్ 1,00,000 కార్, నా లాంగ్ డ్రైవర్ నాతో 10 మంది కమిటెడ్ గా పని చేసుకొని వచ్చిన వారికి లక్ష టెండర్స్ తీసుకోవాలని మంచి డ్రీమ్ తో ముందుకెళ్ళడం జరుగుతుంది మేడం. ఈ అవకాశం ఇచ్చిన మన రంజిత్ కుమార్ సార్కి, ఉమాశంకర్ సార్కి, లారీ మేడంకి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. విత్ యువర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్ సార్. రాజు గారు. ఎం రాజు గారు. గుడ్ మార్నింగ్ సింహశంకర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వాయిస్ వినిపిస్తుంది సార్? ఎస్ సార్ మాట్లాడండి. థ్యాంక్ యూ. మేడం గారు గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. సూపర్ సెషన్ మేడం. ఎక్సలెంట్ చెప్పారు మేడం. ఫస్ట్ నుండి చూసాను, పీపీటీ కూడా కాస్ట్ లో 5 minutes కూడా చూసాను మేడం. చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ సార్. మీ వాయిస్ కూడా చాలా బాగా నీట్ గా వస్తుంది మేడం. ఇదే కంటిన్యూ చేసుకుని ఫస్ట్ చూడు మేడం ఇది చేసింది ఈ రోజు. అవును సార్, ఫస్ట్ టైం.
ఫస్ట్ జూమ్ లో లేదు మేడం. ఎక్సలెంట్ చెప్పారు మేడం. మీరు సూపర్ మేడం. నెక్స్ట్ మంచి లెవెల్ వెళ్ళాలని కోరుకుంటూ నాకు ఆకర్షించిన ఉమ్మశంకర్ సార్, థ్యాంక్ యూ సార్. మై నేమ్ జమరాజు, డైమండ్ లెవెల్ లో ఉన్నాను, శ్రీకాకుళం నుంచి మాట్లాడుతున్నాను. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాజు గారు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అనురాధ గారు. గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అనురాధ మేడం. సూపర్ మేడం, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. బిజినెస్ ప్లాన్ చాలా బాగా చెప్పినారు మేడం. అన్ని Thank you, పాయింట్స్ కనెక్ట్ అయినాయి. మీ డ్రీమ్స్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుతున్నాను. థ్యాంక్ యూ Thank మేడం. you. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు, అవకాశం ఇచ్చినందుకు. మీ డ్రీమ్స్ కూడా సక్సెస్ కావాలనేసి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, ఆల్ ది బెస్ట్ మీకు కూడా. థ్యాంక్ యూ. విశ్వ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం సూపర్ మేడం, సూపర్. మీరు ఆల్రెడీ చెప్పారు ఫస్ట్ జూమ్ అని చెప్పారు, బట్ అది జూమ్ అట్లా లేదు మేడం. ఎక్స్పీరియన్స్డ్ జూమ్ ఎవరైతే చెప్తారో అట్లా ఉంది. అండ్ మనకి మార్కెటింగ్ లో అండ్ మోర్ ఓవర్ వెస్టీజ్ లో మేడం ఏదైతే మనం మాట్లాడతామో దాన్ని బట్టే బిజినెస్ డిపెండ్ అయి ఉంటుంది. సో మీ వాయిస్ సూపర్ మేడం. సో వాయిస్ లోనే ఉంది బిజినెస్ అంతా. సో చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. కొత్త వారు ఎవరైతే ఈ రోజు జూమ్ లో జాయిన్ అయ్యారో వాళ్ళకి బిజినెస్ ప్లాన్ అనేది చాలా క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఆ ప్రెజెంటేషన్ మీరు చెప్పే విధానం కానీ సో చాలా బాగుంది మేడం. సో ఇదే టెంపో మెయింటైన్ చేయండి, సక్సెస్ ఆటోమేటిక్ వస్తుంది. సో థ్యాంక్ యూ మేడం, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రుక్మిణి గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ కవిత మేడం. గుడ్ 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 మార్నింగ్ మార్నింగ్ రుక్మిణి లీడర్స్. మేడం. కవిత మేడం, ఇవాళ సెషన్ చాలా బాగా ఇచ్చారు మేడం. బాగుంది మీ ప్రజెంటేషన్. అది కూడా మేము మీ ద్వారా మేము కూడా నేర్చుకుంటున్నాము ఎలా చెప్పాలి ఏంటి అనేది. మీరు ఇలాగ సెషన్స్ అన్ని చాలా ఇవ్వాలి. నెక్స్ట్ ఈవినింగ్ సెషన్ కూడా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ డ్రీమ్స్ అన్ని త్వరలో నెరవేరాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. ఇవన్నీ మనకి ఎలా సాధ్యమయ్యాయి అంటే మేడం వాళ్ళు మార్నింగ్ అండ్ ఈవినింగ్ సెషన్స్ మనకి డైలీ ఇవ్వడం తోటి మనం ఇంత Yes, పర్ఫెక్ట్ గా చెప్పగలుగుతున్నాం. ఎస్ ఎస్, ఓకే అవును. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నా పేరు రుక్మిణి. నేను ఇప్పుడు 12% లో ఉన్నాను. ఈ మంత్ ఎండింగ్ కల్లా బ్రాంజ్ లెవెల్ రీచ్ అవుతూ ఇయర్ ఎండింగ్ కల్లా 1,01,000 కార్ తీసుకోవాలి. అండ్ నాతో కమిట్మెంట్ గా పనిచేసే వాళ్ళకి ఒక 10,000 ఇప్పియాలి, 10,000 ఇప్పియాలని గోల్ తో వర్క్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెస్టిజ్. థ్యాంక్ యూ మేడం, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ. కవిత మేడం మీరు మాట్లాడతారా? థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ. మంచి కామెంట్స్ ఇచ్చినందుకు, మంచి సజెషన్స్ ఇచ్చినందుకు నాకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రంజిత్ సార్. థ్యాంక్ యూ ఉమాశంకర్ సార్. థ్యాంక్ యూ మేడం, ఆల్ ద వెరీ బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రంజిత్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇంకా చాలా అచీవ్మెంట్స్ తీసుకోవాలి, చాలా పొజిషన్ వెళ్ళాలి. అధ్యాయులను బాగా క్లాస్ తీసుకుంటూ ఒక ఎగ్జాంపుల్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సో లీడర్స్ గుడ్ మార్నింగ్ అండి. ఒక మంచి చేస్తున్నారు బిజినెస్ ప్లాన్. సో ఈ బిజినెస్ ప్లాన్ చాలా ఇంపార్టెంట్. ఇలాంటి మనం రోజు అటెండ్ అవుతూ టీమ్ అటెండ్ చేస్తే డెఫినెట్ గా రావు చేయొచ్చు. సో అదే రకంగా సిఎన్సీ యాప్ ప్రమోట్ చేస్తూ భగవంతుడు మనకి ఇచ్చే అతి అమూల్యమైనది శక్తి, పవర్ ఏంటంటే టైం అండి, సమయం. ఆ సమయాన్ని కరెక్ట్ గా ఎట్లా చేసుకుంటే గెలుస్తాం అంటే సమయాన్ని వేస్ట్ చేసుకుంటే ఎవరు గెలవలేరు. సో ఆ సమయాన్ని పాలిస్తే అవుతుంది. సో సమయాన్ని ఎట్లా చేసుకుంటే రాక్ చేయండి. ఈ రోజు మనకి మళ్ళీ ఈవినింగ్ సెషన్ మనకి బిజినెస్ ప్లాన్ వస్తుంది. మా ఎం రాజు గారు ఎక్కువ ప్రమోట్ చేసుకోండి. అదే రకంగా మనకి జూమ్ సెషన్స్ అవుతున్నాయి. ఓన్లీ 2 dates మాత్రమే, అది కూడా కరోనా డబుల్ డేస్ మార్నింగ్ సెషన్ ఉంది. సో ఎంత ఎర్లీ అయితే అంత ఎర్లీగా ప్లాన్ చేసుకోండి. సో షార్ట్లీ ఇంకొక టూ days లో మనకి రేట్ మెంటర్ మంజులా గారిది మా సూపర్ ప్రోగ్రామ్ అది తెలంగాణలో జరుగుతుంది. అది ఎక్కడ ఏంటనే ప్లాన్ చేస్తాం.
రెడీగా ఉండండి. అదే రకంగా బుక్ ఛాయిస్ ఏప్రిల్ ఆంధ్ర ఒకటి తెలంగాణ రెడీగా ఉంటుంది. సో అందరూ కూడా అటెండ్ అవుతూ ముందుకు వెళ్దాం అండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ది లక్ష్మీ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ లీడర్స్ అందరికీ థ్యాంక్ యూ. లీడర్స్ అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరందరూ కూడా రెగ్యులర్ గా మీటింగ్స్ అటెండ్ అవుతారు.